హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే గదిలో బట్టలు సర్దుతూ ఉండగా ఇక రాజ్ చాలా కోపంగా లోపలికి వచ్చి గట్టిగా తలుపేస్తాడు. ఇక రాజ్ కోపాన్ని అర్థం చేసుకున్న కావ్య, ఏంటి ఈ చాలా కోపంగా ఉన్నట్టున్నారు అని చాలా క్యాజువల్గా మాట్లాడుతుంది. అన్నీ తెలిసి అలా మాట్లాడకు, నాకు చాలా కోపం వస్తుంది. అసలు నీకు బుద్ధుందా అని అడుగుతుంటే, నాకు బుద్ధుందో లేదో మీకు తెలీదా? అయినా మీ కోపానికి కారణమేంటో చెప్పండి అని అంటుంటే, కారణమేంటో చెప్పాలా? అసలు ఆ మాయకి నాకు పెళ్ళి జరపడానికి ఎందుకు ఒప్పుకున్నావు అని అంటుంటే, ఓ అదా మీ కోపం, మరి ఏం చేయమంటారు? ఇలా అయినా సరే కొద్ది రోజులు టైం వస్తుందని అలా చేశాను. అలా అని మిమ్మల్ని మాయకిచ్చి పెళ్లి జరిపించడానికి నేనేం ఒప్పుకోలేదు అని చెప్పి కావ్య అంటుంటే, పిచ్చిదానా, అలా కాగితాల మీద సంతకాలు పెట్టొచ్చి ఒప్పుకోలేదని నా దగ్గర మాట్లాడితే అది కుదరదు. నువ్వే కదా ఇద్దరికి పెళ్లి జరిపించడానికి నీ పూర్తి అంగీకారంతో సంతకాలు పెట్టినట్టుగా అక్కడ పెట్టేసి వచ్చి ఇక్కడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడండి, ఇలా అయినా సరే అత్తయ్య గారు ఇక విడాకుల గురించి ప్రస్తావన తీసుకురారని సంతకాలు పెట్టాను. కానీ అక్కడ దాకా వస్తే చూస్తూ ఊరుకోను. నా మగుడిని నేను తప్ప ఎవరైనా సరే కన్నెత్తి చూసినా దాన్ని వదిలిపెట్టను అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే, ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి, కానీ అక్కడ ఆ పులికి ఈ మేకని ఎరవేసి వచ్చేసావు. అది నీకు అర్థం కావట్లేదే. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదన్నా చెప్పిసావు అని అంటుంటే, అదే చేస్తా, అదే అని చెప్పాను కదా అని చెప్పి ఇంకా కావ్య అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా రుద్రాని అలాగే మాయ ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు. ఇక మాయ అయితే, ఆంటీ, కావ్య ఇంత త్వరగా రాజ్కి నాకు పెళ్లి జరిపించడానికి ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక మాయ మాట్లాడుతుంటే, మాయ మాటలకి రుద్రాని అయితే, అదే కదా నాకు కూడా అర్థం కానిది. ఇంత త్వరగా కావ్య పెళ్ళికి ఒప్పుకుంటుందని అస్సలు ఊహించలేదు. మీ ఇద్దరి పెళ్ళిని తన అంగీకారంతో జరిపించినట్టుగా వదిన దగ్గర అంత ఈజీగా సంతకాలు పెడుతుందని అస్సలు ఊహించలేదు. పోనీలే, ఎంత త్వరగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకోలేదు అని చెప్పి ఇద్దరు సంబరపడిపోతారు. అదే టైంలో రాహుల్ కూడా అక్కడికి వస్తాడు. మమ్మీ, ఏంటి మమ్మీ, మనకి అన్ని మంచి రోజులే, మనం ఏదనుకుంటే అది ఇట్టే జరిగిపోతుంది. మాయా, నువ్వు నక్కతోక తొక్కొచ్చావులే అని అంటుంటే, అది నక్కతోక కాదు, కుక్కతోక అని చెప్పి ఇక మాయ మాట్లాడుతుంటే, పక్క నుంచి రుద్రాణి అయితే, కుక్కో నక్కో ఏదో ఒకటి తొక్కొచ్చావులే, ఎందుకు ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఈ వాదనలు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా స్వప్న అయితే కావ్య చేసిన పనికి చాలా కోపం తెచ్చుకుంటుంది. కావ్య ఎక్కడ ఉందా అని చూసేసరికి కావ్య బయట గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపిస్తుంది. ఇంకా స్వప్న కావ్య దగ్గరికి వచ్చి, ఒసై పిచ్చిదానా, నీ జీవితంలోకి ఇంకొక అమ్మాయిని నీ ఇష్టపూర్వకంగా తెచ్చుకుంటున్నావు, అది ఏమన్నా నీకు అర్థమవుతుందా అని అంటుంటే, మరి ఏం చేయమంటావక్క? ఇంట్లో అత్తయ్య గారు పదే పదే విడాకులు అడుగుతుంటే ఆ మాట వినడానికి నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ రకంగా అయినా సరే ఇంకా నన్ను అత్తయ్య గారు ఇబ్బంది పెట్టరని ఆ అంగీకార పత్రాల మీద సంతకాలు పెట్టాను అని చెప్పి ఇక కావ్య మాట్లాడుతుంటే, విడాకులు ఇచ్చి ఇక్కడి నుంచి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయినా అంత బాధ అనిపించదేమో, కానీ నీ భర్త నీ కళ్ళ ముందే ఇంకొక ఆడదాన్ని పెళ్లి చేసుకొని ఇదే ఇంట్లో కాపురం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావే? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదే అని చెప్పి ఇక స్వప్న మాట్లాడుతుంటే, అక్క, నా భర్త ఎట్లాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆయన ఎన్నటికీ నాకు అన్యాయం చేయడని
ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అసలు అక్కడి దాకా వస్తే చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను? ఇది కొద్ది రోజులకి మాత్రమే అని అంటుంటే, ఏమోనే, నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఆ బిడ్డ తల్లంటూ ఆ మాయని తీసుకొచ్చి కొరివిని తల దగ్గరే పెట్టుకున్నావు. ఇప్పుడేమో మీ అత్తయ్య గారికి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చావు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా దగ్గర ఏమన్నా దాచిపెడుతున్నావా అని చెప్పి కావ్య స్వప్న కావ్యని అడుగుతుంటే, ఇక కావ్య, అక్క అదేం లేదక్క, నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు, కడుపుతో ఉన్నావు. ముందు కడుపులో బిడ్డ గురించి ఆలోచించు. వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు, నువ్వేం భయపడకు అని చెప్పడంతో, ఏమో కావ్య, ఒక్క మాట చెప్తున్నాను, ఇక్కడ నీ జీవితానికి నీకు ఏమన్నా కష్టం వచ్చింది అనుకుంటే తర్వాత ఎవ్వరాపినా ఆగను. నా గురించి నీకు బాగా తెలుసు కదా అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సుభాష్ కావ్య దగ్గరికి వచ్చి, అమ్మ కావ్య అని పిలవడంతో కావ్య వెనక్కి తిరిగి, మావయ్య గారు మీరేంటి అని అడుగుతుంటే, చూడమ్మా, నా వల్ల నువ్వు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. నేను ఇప్పుడే వెళ్ళి మీ అత్తయ్య గారికి నిజం చెప్పేస్తాను. నువ్వు అలాగే రాజ్ నా వల్ల పడుతున్న ఇబ్బందుల్ని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడడంతో ఆ మాటలకి కావ్య, చూడండి మావయ్య గారు, నేనేమీ తప్పు చేయట్లేదు. అలా అని నా జీవితాన్ని నాశనము చేసుకోవట్లేదు. నా భర్తతో నేను సంతోషంగా ఉండే రోజులు దగ్గరకొచ్చాయి. అందుకేనేమో ఈ రకంగా చేయవలసి వస్తుంది. ఇక ఆ బాబంటారా, ఆ బాబుకి మీకు ఎటువంటి సంబంధం లేదు. అది నాకు బాగా తెలుసు. కానీ ఏ సాక్ష్యం లేనిదే ఎవరి దగ్గర మాట్లాడలేము. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అని అంటుంటే ఇక సుభాష్ అయితే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? బాబుకి నాకు సంబంధం లేకపోవడమేంటి? తప్పు చేశాను కాబట్టి ఈ రోజున శిక్షని నా కొడుకు అనుభవిస్తున్నాడు అని అంటుంటే, మావయ్య గారు, నిజంగా చెప్తున్నాను, మీకు ఆ మాయకి ఎటువంటి సంబంధం లేదు. ఆ బిడ్డ ఆ మాయ ఆడిన ఒక నాటకం మాత్రమే. అది ఇంకొద్ది రోజుల్లోనే సాక్ష్యాలతో బయట పెడతాను అని అంటుంటే, నువ్వు చెప్తుంటే వినడానికి బాగుంది, కానీ తప్పు చేసిన నన్ను తప్పు చేయలేదు అంటున్నావే, అదే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి ఇక సుభాష్ మాట్లాడుతుంటే, మావయ్య గారు, నేను నిజమే చెప్తున్నాను, మీరు ఏ తప్పు చేయలేదు. ఆ బిడ్డ మీ బిడ్డ కానే కాదు అని చెప్పి ఇక కావ్య సుభాష్కి ఏదో చెప్తుంది. ఆ మాటలు విన్న సుభాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు, అలాగే ఆనందపడతాడు. అమ్మ కావ్య, నిజంగా నువ్వు చెప్పింది నిజమైతే ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని అందరి ముందు గొంతిప్పి గట్టిగా చెప్తాను. తరువాత ఈ గొడవలేమీ ఇక ఉండవు. మాయాని పేరుతో వచ్చిన ఆ దొంగని మెడ పట్టుకుని బయటకి గెంటేస్తాను అని అంటుంటే ఆ మాటలకి కావ్య, మావయ్య గారు, మీరిప్పుడు ఆవేశపడకండి. ఇప్పుడు కంగారు పడితే తరువాత ఇది ఒక కట్టు కదా అని అందరూ, ముఖ్యంగా రుద్రాణి గారు దాన్ని క్రియేట్ చేసినా చేస్తారు. అత్తయ్య గారికి సాక్ష్యాలతో చూపించాలి. అది స్వయంగా ఆ బిడ్డ తల్లైన మాయే వచ్చి చెప్పాలి. చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది. మీరు ఒక్కరోజు గడువివ్వండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కావ్య చెప్పిన మాటలకి సుభాష్ చాలా సంతోషిస్తాడు. నేను ఏ తప్పు చెయ్యలేదా, నాకే తెలియటం లేదే అని చెప్పి సుభాష్ తనను తను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక రాజైతే కావ్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఓయ్ అని పిలుస్తుంటే, చూడండి, నాకు మా అమ్మ నాన్న కావ్యాని చక్కటి పేరుని పెట్టారు, అది కాస్త కళావతి చేశారు. ఇప్పుడేమో ఓయ్, ఇదిగో, ఓసే, ఏంటండి
ఏంటి మీరు ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు పిలుస్తారా అని అంటుండే. అది కాదు, నువ్వేం చేస్తున్నావో కాస్త చెప్పి చెయ్యవా? ఇంతకుముందు ఎవ్వరికీ చెప్పకుండా అదిగో ఒక మోసగత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అది అడుగడుగునా నన్ను వేపుకు తింటుంది అని అంటుంటే, చూడండి, ఇంకొక రోజులో మీకిక ఈ బాధలేమీ ఉండవు. తర్వాత మీరు సంతోషంగా ఉండొచ్చు. మునుపటిలాగే మీ అమ్మగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి కావ్య చెప్పడంతో కావ్య మాటలకి రాజ్, ఏమో నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది, కానీ అదంతా జరిగేదనా అని అడగడంతో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఒక్కరోజు ఆగితే ఖచ్చితంగా స్వయంగా ఆ బిడ్డ తల్లి మాయే అందరి ముందు నిజం ఒప్పుకుంటుంది. ఆ బిడ్డకి తండ్రి మావయ్య గారు కాదని తన నోటితో తనే బయట పెడుతుంది అని చెప్పడంతో దానికి రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇక ఉదయానే పంతులు గారైతే ఇంటికి వస్తారు. పంతులు గారిని పిలిపించిన అపర్ణ రాజ్కి అలాగే మాయకి ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తమైతే పెట్టమంటుంది. అదంతా చూసిన రాజ్ కంగారు పడుతూ, మమ్మీ ఒక్కసారి ఆలోచించు మమ్మీ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ప్లీజ్ అని అంటుంటే ఆ మాటలకి రుద్రాణి, ముందు జరిగినవి మర్చిపోయి మాట్లాడుతున్నావు రాజ్. నీ వల్ల ఒక అమ్మాయి పెళ్ళి కాకముందే తల్లయింది, సొసైటీలో తల ఎత్తుకోలేకపోతుంది. అట్లాంటి అమ్మాయికి జీవితాన్ని ఇవ్వాల్సింది పోయి నువ్విలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటుంటే, అత్త మీకేం తెలీదు, ప్లీజ్ మీరేం మాట్లాడకండి అని అంటుంటే ఇక మాయ ముందుకి వచ్చి, అవును, ఎవరు ఏమీ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎలాగో నాతో పెళ్ళి కాకముందు తిరగవలసినవన్నీ తిరిగేశారు, చెయ్యవలసినవన్నీ చేసేశారు, ఒక బిడ్డకి తల్లిని కూడా చేశారు. ఇక నా మీద మోజు తీరిపోయింది కదా, ఇంకా నన్నెందుకు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు నా మీద ప్రేమ పోయి కొత్తగా మీరు తాళి కట్టిన భార్య కావ్య మీదకి ప్రేమ మళ్ళిందా? నన్ను వద్దంటున్నారు. ఒకప్పుడు నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వే నా జీవితం అంటూ నా వెంట తిరిగి ఒక బిడ్డ తల్లిని చేశారు. అంతా అయిపోయింది కదా, ఇక ఏం చేస్తే ఏంటని నన్ను వదిలించుకోవాలనే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అత్తయ్య గారు, మీరే నాకు న్యాయం చేయాలి అని చెప్పి ఇక చిత్ర అయితే మాయగా అపర్ణ కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతుంది. అపర్ణ, రే రాజ్, ఏంట్రా ఇది? నువ్వు లెగమ్మా, నువ్వు లెగు, నీకోసమే కదా, నీకోసమే ఆలోచించి ఈ ముహూర్తం పెట్టిస్తున్నాను. చూడండి, ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాయకి అలాగే రాజ్కి పంతులు గారు చెప్పినట్టుగా 15వ తారీఖు 9:55 తన మెడలో తాళి పడవలసిందే. ఇది ఈ అపర్ణ తీసుకున్న నిర్ణయం. దీన్ని ఎవ్వరు కాదన్నా సరే తరువాత పరిణామం మరొకలా ఉంటుంది అని చెప్పి అపర్ణ పంతులు గారిని అదే ముహూర్తం పెట్టమని ఆ ముహూర్తాన్ని ఖాయం చేయమంటుంది. ఒక్కసారిగా రాజ్, మమ్మీ ప్లీజ్ మమ్మీ, నేను చెప్పేది విను అని మాట్లాడుతుంటే, రాజ్, నువ్వు ఎన్ని చెప్పాలనుకున్నా అది పెళ్ళి అయిన తర్వాత మాట్లాడు, అంతవరకు నేను నీతో మాట్లాడను, నీకు మాట్లాడే అవకాశం కూడా కోల్పోయావు అని చెప్పి ఇక అపర్ణ పంతులు గారితో ఆ పెళ్లి ముహూర్తాన్ని అయితే పెట్టిస్తుంది. అదంతా చూసిన రాజ్ కావ్య వైపు చూస్తూ, ఏదో ఒకటి చెయ్యి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి రాజ్ కావ్యకి సైగ చేస్తుండగా ఇంతలో అప్పు వస్తుంది. అప్పు రావడం చూసిన కావ్య అమ్మయ్య అని ఆనందపడుతూ, అప్పు వచ్చావా, మాయ ఎక్కడా అని అడగడంతో ఇక అప్పు అయితే, అక్క, మాయ ఇక్కడికే వస్తాను అంది, తన కోసం చాలాసేపు చూశాను, తను రాలేదు, పైగా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంటే, అప్పో ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు మాయని తీసుకొస్తావని నీ మీద నమ్మకంతో నేనిక్కడ చాలా ధైర్యంగా నుంచున్నాను, కానీ నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక కావ్య చాలా బాధపడుతుంది. సారీ అక్క, అప్పుని తీసుకురావాలని, మాయని తీసుకురావాలని చాలా ప్రయత్నించాను, ఆఖరి నిమిషంలో ఆ మాయ హ్యాండ్ ఇచ్చిందక్క అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యతో చెప్పి బాధపడుతుంది. ఇక అనుకున్నట్టుగానే పెళ్లి రోజు రానే వస్తుంది. ఇంకా
రాజ్ని అపర్ణాదేవి పెళ్లి కొడుకుగా సిద్ధం చేస్తుంది. ఇక్కడ మాయని కూడా రుద్రాని పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది. ఇద్దరికి ఎవరికీ తెలియకుండా గుడిలో పెళ్లి జరిపించాలని అనుకుంటారు. ఇక గుడికి తీసుకెళ్తున్న మాయని రాజ్ని ఆ కారుకి అడ్డంగా ఒక అమ్మాయి అయితే నుంచుంటుంది. ఆ అమ్మాయిని చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాజైతే మాయా అని చెప్పి చాలా ఫాస్ట్గా కారు దిగుతుంది. అదేంటి మాయ ఎక్కడ ఉంటే తనని చూసి మాయ అంటున్నాడు రాజని. ఇక రుద్రాణి అయితే రాజ్ వైపు చూస్తుంది. మమ్మీ తినే మాయ అంటే నేను తీసుకొచ్చిన బిడ్డకి తనే తల్లి అని మాట్లాడుతుంటే ఇక మాయ వేషంలో ఉన్న చిత్ర భయపడుతూ, రాజ్ నువ్వు పెళ్ళి ఆపడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తావని అస్సలు అనుకోలేదు. బిడ్డకి తల్లిని నేను, కానీ వేరే అమ్మాయిని చూపించి మాయ అంటున్నావేంటి? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే చెప్పేసి బలవంతంగా నా మెడలో నువ్వు తాళి కట్టనక్కర్లేదు. ఇప్పుడే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని అందులో దూకి చేస్తాను. అంతేగాని నాతో పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఇలా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాయ అని చెప్తున్నావే, అసలు నేను నిన్ను ఇంతలాగా నమ్మి మోసపోతానని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇంకా మాయ అయితే కావాలని అబద్ధాలు చెప్తుంటుంది. ఇక అపర్ణ అయితే నిజంగానే తను పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి రాజ్ అలా చెప్తున్నాడని అనుకుని, రాజ్ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నీ వల్ల ఒక బిడ్డకి జన్మనిచ్చింది తను. ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మా అందరి ముందు కూడా దోషి అవ్వకు అని చెప్పి ఇంకా అపర్ణకి సపోర్ట్గా రుద్రాని ఇద్దరు కూడా రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. లేదు మమ్మీ, ఆ మాయ తనే మమ్మీ, నా మాట నమ్మండి. అసలు ఈ మాయ నిజమైన మాయ కాదు, తను నాటకం ఆడుతుంది అని చెప్పి ఇంకా రాజ్ అపర్ణని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. ఇక కారుకి అడ్డంగా వచ్చిన నిజమైన మాయ, నా పేరే మాయ, నేనే రాజ్ తీసుకొచ్చిన బిడ్డకి తల్లిని, కానీ తండ్రి రాజ్ కాదు అని అంటుంటే ఇక పక్క నుంచి వచ్చి రుద్రాని అయితే, ఓ బిడ్డకి తండ్రి రాజ్ కాదు అంటే ఇప్పుడు మా అన్నయ్య పేరు చెప్తావా ఏంటి? చాలా బాగా నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా మా కావ్య ట్రైనింగేనా? వాళ్ళకి ఇటువంటి నాటకాలు బాగా తెలుసు. అలా నాటకాలు ఆడే కదా అక్క చెల్లెలిద్దరూ మా ఇంటి కోడళ్ళయ్యారు. చాలే పక్కకెళ్ళు. కావ్య, వాళ్ళిద్దరి పెళ్ళి జరపడానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చాలా పెద్ద డ్రామాలు ప్లే చేస్తున్నావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యని అంటుంది. ఇక కావ్య, లేదు నా మాట వినండి, నిజంగానే వాళ్ళిద్దరికీ. ఇంకా మాయ అయితే, నేను చెప్పేది వినండి, ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి తను కొన్ని సాక్ష్యాలను తీసుకొచ్చి అపర్ణాదేవికి చూపిస్తుంది. అపర్ణ వాటన్నింటినీ చూసి పక్కనే ఉన్న పెళ్లి కూతురు గెటప్లో ఉన్న మాయ పేరుతో ఇన్ని రోజుల నుంచి నాటకం ఆడుతున్న చిత్ర చెంప చెల్లు అనిపిస్తుంది. చిత్ర అయితే భయపడుతూ, నాకేం తెలీదు, డబ్బిచ్చి ఇలా నాటకం ఆడమని చెప్పింది రుద్రాణి గారే అని చెప్పి ఇక మాయ అందరి ముందు నిజాన్ని చెప్తుంది. ఇంకా నిజం తెలుసుకున్న అపర్ణ రుద్రాణి మాయలిద్దరినీ చెంప చెల్లు మనిపించి ఇక తను చేసిన తప్పుకి కావ్యని క్షమాపణ అడుగుతుంది. అలాగే ఆ బిడ్డకి తండ్రి ఎవరు అయితే అని అడగడంతో, ఆ బిడ్డకి తండ్రి నా భర్త, కానీ డబ్బు కోసం ఇన్ని రోజులు సుభాష్ గారి వల్లే తల్లయ్యాను అని సార్ని చాలా ఇబ్బంది పెట్టాను. నా భర్త లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. డబ్బు లేకపోతే ఆయన ప్రాణాలు పోతాయి. డబ్బు కావాలి. నేను చేసేదే చిన్న ఉద్యోగం. ఆ ఉద్యోగంతో నా ఇల్లు గడవడమే కష్టం. మరి ఆయనకి వైద్యం ఎలా జరిపించుకోవాలో తెలియక ఈ రకంగా నా క్యారెక్టర్ని తప్పుపట్టి చిన్న అబద్ధం చెప్పాను. ఆ అబద్ధాన్ని సుభాష్ సార్ నమ్మి నాకు డబ్బు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రకంగా
ఆ రకంగా నా బిడ్డని మీ కుటుంబానికి దగ్గర చేశాను. బిడ్డ లేకుండా బిడ్డని దూరం చేసుకొని బ్రతకలేను. నన్ను క్షమించండి. నేను చేసింది చాలా పెద్ద తప్పే. నా వల్ల మీ కుటుంబంలో కలతలు వచ్చాయి. నన్ను క్షమించండి. నా బిడ్డని నాకు ఇచ్చేయండి అని చెప్పి ఇక మాయ అయితే అపర్ణదేవిని కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది. తను చేసిన తప్పుకి క్షమాపణలైతే అడుగుతుంది. ఇంకా నిజం తెలుసుకున్న అపర్ణ కావ్యకి అలాగే రాజ్కి ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్తుంది. తన కళ్ళ ముందే పెళ్ళికి తీసుకొచ్చిన మంగళసూత్రాన్ని మరొక్కసారి కావ్య మెడలో కట్టిస్తుంది. నిజంగానే అపర్ణ ఇలా చేస్తే చాలా బాగుంటుంది కదా. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో